బిడ్డ నీకు పెద్దాయన కథ చెప్పుతాను జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే పప్పేసి పువ్వేసి పోరాట యోధుని త్యాగాల గోరు ముద్దలు వెట్టుత బిడ్డ నీకు పెద్దాయన కథ చెప్పుతాను జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే. ఇయాల ఆపితే ఆగిపోయే చరిత్ర కాదు. ప్రతి గల్లీ, ప్రతి పల్లె, ప్రతి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంతా కోరుకుంటున్న ఏకైక పేరు ఏంటిదండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి, ఎవరు రావాలి? ప్రతి పల్లె ఎవరిని కోరుకుంటుంది? అందుకే అంటున్నాం, చెరిపితే చెరిగిపోయేది కాదు చరిత్ర, ఆపితే ఆగిపోయేది కాదు. ఎంతసేపు తుమ్మితే అయిపోతుంది 2 సంవత్సరాలు నాకు తెలిసి. గట్టిగా తుమ్మితే మళ్ళీ అత్తం నడుస్తుంది, అవుతుంది ఒకటే. ఇంతకుముందు కొంతమంది లీడర్లు చెప్పిన మాటలు నేను వినుండే. ఏమని తెలుసా? పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉంటే సురక్షంగా ఉంటుంది, అంతే కదా. అందుకే అంటున్నాం, యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాపు, యాదికొస్తున్నావు పొద్దు మాపు. అవునా కదా? అందుకే అంటున్నాం, బాపని పిలవాలనున్నది, ఆయన బాటల్లో నడవాలనున్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. అరే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ, 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 తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. ఈ పాట ఎప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు ఈ పాట వేసుకొని ఆడబిడ్డల సత్తా ఏందన్నది ప్రతి ఉద్యమానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ ఆడబిడ్డలే ముందుంటారు. ఇందాక ఉమ్మక్క మాట్లాడినప్పుడు ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమ సమయం గుర్తు చేస్తుంటే, ఆడబిడ్డలు ఒక బతుకమ్మ ఒక బోనం ఎత్తుకొని వెళ్తే మొత్తం ఊరంతా కదిలేది. గుర్తుంది అక్క మీకు అందరికి? అక్క మాట్లాడుతుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. సారు ఉద్యమంలో మేము చాలా నేర్చుకున్నామని చెప్పి సార్ గురించి చెప్తుంటే, నిజంగా ఆడబిడ్డలు సాయంత్రం పూట మేము ఉద్యమంలో ధూమ్ధామ్ ప్రోగ్రామ్కి వెళ్ళేవారు. ఇంట్లోనన్నా రెడీ అవ్వడానికి పోతుంటే చీర కట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు అప్పుడే వచ్చి ఆకిలి ఊడ్చుకొని ఆగము వంట చేసుకొని ఏడుకోతున్నావు అమ్మ అని అడుగుతుంటే, కావాలనే మేము అడుగుతుంటే ఆడ పాటలు పాడతారట, ఆడ కేసీఆర్ వస్తాడట, పాటలు పాడతారట తెలంగాణ పాటలు అని చెప్పి పొయ్యి మీద ఉడుకుతుంటే కూడా అన్నం దబదబద వండి ఆడ పడేసి తినకుండానే ఆడొచ్చి కూర్చుంటుంది చేపలు వేసుకొని. నిజంగా అవన్నీ ఎంత గొప్ప జ్ఞాపకాలంటే, అట్లాంటిది ఉద్యమంలో ఒక బోనం ఎత్తుకొని ఒక బతుకమ్మ ఎత్తుకొని ఒక 2 ఆడబిడ్డలు వచ్చిరనంటే వేరేళ్ళు వాళ్ళు పోతురు, నేనెందుకు పోతు నేను కూడా పోతా అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వచ్చి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది. కాబట్టి మళ్ళీ మన రోజులు వస్తాయి ఖచ్చితంగా. మన రోజు కోసం మనం అందరం కూడా ఎడతెరుపు లేకుండా వెనుకడుగు వేయకుండా మీతో పాటు మేము కూడా ఆడబిడ్డలుగా ముందు నడుస్తామని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. చింతమడకల ఉట్టి చిన్న నాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ కదిలినాడో కేసీఆర్. చింతమడకల ఉట్టి చిన్న నాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ కదిలినాడో కేసీఆర్. ఇట్లా సారు బాటలో మనం అందరం కూడా ముందు నడవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మాకు ఆర్కెస్ట్రా అంటే ఏదైనా రిథమ్ సపోర్ట్ ఉంటే ఇంకా మన కార్యక్రమం దుమ్ములేస్తుండే. అయినా ఇప్పటికైనా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అక్కకి మళ్ళొక్కసారి మనసుండా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మక్కకి థ్యాంక్ యూ.